పేద ప్రజల ఇండ్లను కూల్చితే ఊరుకునేది లేదన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కూకట్పల్లిలోని పద్మావతి నగర్ వాసులకు గురువారం హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. కూలీ పని చేసుకుంటూ బతికే వారిపై హైడ్రా ప్రతాపం చూపిస్తే సహించమన్నారు. 40 ఏళ్ల క్రితం ఇళ్లు కొనుక్కుని ఉంటున్న వారికి ఇప్పుడు నోటీసులు ఇవ్వటమేంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మాధవరం నోటీసులు రావడంతో భయాందోళనకు గురైన వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. నోటీసులు వచ్చినాయి అంటున్నారు, భయపడకండి. నేను నాకు కూడా అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము. న్యాయస్థానానికి వెళ్దాం, భయపడాల్సిన అవసరం లేదు. మీ అందరినీ కాపాడుకునే బాధ్యత నాది. మీరు భయపడవద్దు. మీరు అందరూ ఎవరు బాధపడకండి, ఏడవకండి, ఇళ్ళలో ఉండండి. ఏదైనా జరిగితే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. ఎవరు రానియము, వస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందరం ఒకటే బస్సు కాదు. బిఎస్ఓడి బీద ప్రజల దగ్గరికి వస్తే మేము ముగ్గురే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా ఎమ్మెల్యేగా మా కార్పొరేటర్ మీ దగ్గర ఉంటాం, ఆదుకుంటాం. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు వచ్చినా భయపడాల్సిన పరిస్థితి లేదు. ఏదో నిన్న మొన్న కట్టుకున్న ఇండ్లు కావి 30-40 ఏళ్ళు 30-40 ఏళ్ళు కట్టుకున్న ఇండ్లు వాళ్ళు సేల్ అయినా దీనికి LRSలు కట్టారు. రిజిస్ట్రేషన్ అంటే